హాయ్! వెల్కమ్ టు ఎంబీబీకే ఛానల్. ఇప్పుడు మనం ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేయబోతున్నాము. అదేంటంటే ఎగ్ బోండా, ఎగ్ బజ్జీ అని కూడా అంటారు దాన్ని. అది పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటారు. అది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు మనము ఎగ్ బోండా ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం గుడ్లని కొద్దిగా నీట్‌గా కడుక్కోవాలా. ఎందుకంటే గుడ్లు బాయిల్ చేసినప్పుడు కొద్దిగా పుచ్చలు పగులుతాయి. దాని మీద ఉన్న డస్ట్ అంతా గుడ్లకు అంటుకుంటది. గుడ్లను ఒక బౌల్‌లో ఏసి వాటర్ పొయ్యాలి. గుడ్లు మునిగేంత వరకు వాటర్ పొయ్యాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో గుడ్లను బాయిల్ జేయాలి. గుడ్లు బాయిల్ చేసేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వాటర్‌లో ఎయ్యాలి. దానివల్ల గుడ్లు పొచ్చలు ఈజీగా తీయొచ్చు. వేరే బౌల్‌లో ఒక 100 గ్రాములు శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఆ శనగపిండిలో 1 ½ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, అన్నీ ఏసిన తర్వాత కొద్దిగా పిండిని కలుపుకోవాలి. తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి కొద్దిగా లూజ్‌గా ఉండాలి. మంచిగా ఫ్రీగా లూజ్‌గా ఉండాలా. కొంచెం లైట్‌గా లిక్విడ్ టైప్‌లో ఉండాలి. ఎక్కువ ముద్దలాగా ఉండొద్దు. కడాయి స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ పోయాలి. మనకు అవసరమైనంత ఆయిల్ పోసుకోవాలా. పోసుకొని అది కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేయాలి మీడియం ఫ్లేమ్‌లో. తర్వాత ఎగ్స్‌ని ఆఫ్ చేసి ఆ పిండిలో అద్దాలి మంచిగా. మొత్తం గుడ్డు మొత్తము ఆ పిండి అంటేలా అద్దాలి. హాఫ్ పీసెస్ చేసుకున్నా పర్వాలేదు. ఒక ఫుల్ ఎగ్ పెట్టినా పర్వాలేదు. మనకెలా కావాలంటే అలా జేసుకోవచ్చు. ఎగ్‌ని పిండిలో మంచిగా అద్దిన తర్వాత బాయిల్డ్ ఎగ్ అలాగే తీసి ఆ కడాయిలో ఎయ్యాలి. కడాయిలో వేసే ముందు ఒకసారి ఆయిల్ మంచిగా మరిగిందా లేదా అనేది చెక్ జేసుకోవాలి. ఆ తర్వాత పిండిలో నానబెట్టిన ఎగ్స్‌ని దాంట్లో ఎయ్యాలి కడాయిలో. కొద్దిగా ఎర్రగా కాలేంత వరకు అలాగే పెట్టాలి. కొంచెం అటు ఇటు కదిలిస్తా ఉండాలి మధ్య మధ్యలో. కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేయొచ్చు మనము అందులో నుంచి.
అదేవిధంగా మిగిలిన గుడ్లను కూడా సేమ్ అలాగే ఆఫ్ చేసుకొని మళ్ళీ పిండిలో నానబెట్టి కడాయిలో వేసుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చి ఆ తర్వాత తీసేయాలి కడాయిలో నుంచి ఎగ్స్. మనకు పిండి ఎంతో కొంత మిగులుతుంది. ఒకవేళ పిండి ఏమన్నా మిగిలితే ఆనియన్ పకోడీ చేసుకోవచ్చు దాంతోటి. కొద్దిగా ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని పీసెస్ లాగా చేసి ఆ పిండిలో వేసి మంచిగా కలిపి కొంచెం పిండినట్టు చేసి అది కొద్దిగా పీసెస్ లాగా విడదీసి మనము ఆ కడాయిలో వేసుకోవాలి. ఈ విధంగా కలిపి ఆనియన్స్‌ని మంచిగా మిక్స్ చేయాలి. బాగా కలిపి కొంచెం కడాయిలో వేసుకోవాలి. ఆనియన్ పకోడీ మనకు ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పిండి వేస్ట్ అనేది జరగదు. అస్సలు వేస్ట్ అవ్వదన్నమాట. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేగిన తర్వాత తీసేయాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతా ఉండాలా. మనకు ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇంతకుముందు చేసిన ఎగ్ బొండాను తీసుకొని దాన్ని ఆఫ్ చేసి మధ్యలో ఆనియన్ వేసి కొద్దిగా కారం వేసుకొని లైట్‌గా నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్ట్ అబ్బా! సూపర్‌గా ఉంటది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటది. మంచిగా వేడిగా ఎగ్ బోండా రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం.